హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నాలాగా మీరు కూడా టీ కాఫీ లవర్స్ ఉన్నారా? ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా టీ ట్రై చేయాలి అనిపిస్తే కనుక ఇలా ఒక్కసారి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. జనరల్గా టీ ఎలా పెడతామో అందరికీ తెలుసు, బట్ నేను చెప్పే ఈ టీకి మాత్రం కావాల్సింది కొంచెం అల్లం ముక్క, ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ 3 లేదా 4 పుదీనా ఆకులు అనమాట. వాటన్నిటిని కూడా కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకుని నేను ముందుగానే వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కచ్చా పచ్చాగా వేసుకున్న వీటన్నిటిని కూడా వేసుకోవాలి. సో ఈ వేడి నీళ్ళల్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం కూడా దిగుతాయి అన్నమాట. తర్వాత 2 స్పూన్స్ టీ పొడిని అయితే యాడ్ చేశాను. సో అవన్నీ మరిగిన తర్వాత కొంచెం ఒక కప్పు పాలైతే పోసుకున్నాను అనమాట. జనరల్గా మనం టీ ఎలా పెడతామో అలానే, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవడం ఎక్స్ట్రాగా. లాస్ట్లో ఇలా షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. సో టీ ఇలా బాగా మరిగితేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇంతకు ఈ టీ నేమ్ చెప్పలేదు కదా, ఇది కాశ్మీరీ చాయ్ అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టీ లవర్స్కి అయితే ఈ టీ చాలా బాగా నచ్చుతుంది. ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చింది, కాశ్మీరీ చాయ్ టేస్ట్ అనమాట. నేను కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ రియల్ కాశ్మీరీ చాయ్ని అయితే టేస్ట్ చేశాను. సో సేమ్ టేస్ట్ ఇది కూడా. సో నాలాంటి చాయ్ లవర్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పేయండి. బాయ్.